పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ప్రధాన సమస్య ఏనుగుల సమస్య. 2017లో ఒడిశాలోని లకేరి అటవీ ప్రాంతం నుంచి వచ్చిన 8 ఏనుగుల గుంపు సుమారు దశాబ్ద కాలం పాటు జిల్లాలో అనేక ఇబ్బందులను గురిచేస్తున్నాయి. ఎంతగా అంటే నిజంగా సాయంత్రం 5 అయితే ఇంట్లోంచి ఎవరు బయటికి రారు. తెల్లవారు 9 లోపు పొలం పనులకు రైతులు వెళ్ళాలంటే బిక్కుబిక్కుమంటూ వెళ్తారు. అర్ధరాత్రి కూడా ఏనుగుల గుంపు గ్రామాల్లోకి వచ్చి పెద్ద పెద్ద గేంకారాలు చేస్తూ భయాందోళనకు గురి చేస్తుంటారు. ఇప్పటి వరకు ఏనుగుల దాడిలో మొత్తం 14 మంది చనిపోయారు. 13 మంది సామాన్యులు చనిపోగా ఒక ట్రాకరు, అంటే ఏనుగులు ఎటు వెళ్తున్నాయి, ఎటు వస్తున్నది ఒక ట్రాక్ చేస్తుంటాడు. ఒక ట్రాకరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ట్రాకరు. దాదాపు ట్రాకర్తో ఏనుగుల గుంపు అసోసియేషనే ఉంటుంది, ఎందుకంటే రెగ్యులర్గా చూస్తుంటుంది కాబట్టి గుంపు కూడా ట్రాకర్ని ఎప్పుడు కూడా ఏం టచ్ చేయవు. కానీ అలాంటి ట్రాకర్ని కూడా ఏనుగుల గుంపు చంపేసాయి. ఎలా ఉంటుందంటే ఏనుగుల గుంపు ఏ చెట్లు చాట్లనో లేకపోతే ఏ పంట పొలాల్లోనో ఉంటాయి, దట్టమైన ప్రాంతంలో ఉంటాయి. ఆ రోడ్డు పైన ఒక సామాన్యుడు అటు వెళ్తుంటే ఒకేసారి అటాక్ చేస్తాయి. ఏనుగులు నడిచే నడకకి మనిషి నడిచే నడక ఏమాత్రం పొంతనడదు, ఎందుకంటే ఏనుగులు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తాయి. ఆ ఏనుగులు దాడి నుంచి తప్పించుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది. ఈరోజు మన్యం జిల్లాలో పరిస్థితి చూస్తే ఎలా ఉంటుందంటే నిజంగా ఏంటి ఇంకెన్ని సంవత్సరాల పాటు మాకు ఈ కష్టాలు, ఏనుగులు ఇక్కడి నుంచి పోవా, మా పరిస్థితి ఇంతేనా అనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు రైతులు పంట పొలాలు అయితే మొత్తం దాదాపు 3600 ఎకరాల్లో పంట ఏదైతే అక్కడ ఉన్నటువంటి అరటి కావచ్చు, లేదా ఇతర వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో ఆ వాణిజ్య పంటలని ధ్వంసం చేశాయి. అంటే ధ్వంసం చేసిన ఏదైతే పంటలు ఉందో పంటకి పరిహారం ప్రభుత్వం ఇస్తుంది, కానీ కొంతమేర ఇస్తుంది. అంటే ఎంత అయితే పెట్టుబడి పెడతారో అంత పెట్టుబడి ఇవ్వరు. ఈ ఎకరానికి ఎంత పారితోషికం పరిహారం ఇస్తాము అనే మాత్రం ఒక ఫిక్స్డ్గా రేట్లు ఉంటాయి, ఆ రేట్ల ప్రకారం ఇస్తారు. పాపం చేతికి వచ్చిన పంటలు కూడా పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి అక్కడ ఏర్పడుతుంటుంది మన్యం జిల్లాలో. ఎందుకంటే ఏనుగుల గుంపుని తరలించడానికి అనేక ప్రయోగాలు చేశారు, కానీ ఏ సందర్భంలో కూడా తరలించలేకపోయారు. ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ప్రచారంలో కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏదైతే ఏనుగుల సమస్య ఉందో ప్రభుత్వం రాగానే ఆ ఏనుగుల సమస్యకి పరిష్కారం చూపిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా కర్ణాటక ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్, ఆయన అటవీ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ఆయన కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి అక్కడి నుంచి కుంకి ఏనుగులు చిత్తూరు జిల్లా పలమనేరు తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి ఒక 10 రోజుల క్రితం మన్యం జిల్లాకి తీసుకొచ్చారు. అంటే కుంకి ఏనుగులు అంటే ఏంటి అంటే, కుంకి ఏనుగులు అంటే ఒక రకంగా ఏదైతే ఈ ఏనుగులు ఉన్నాయో అదుపు తప్పి తిరుగుతుంటాయో ఏనుగులు, ఈ ఏనుగులను ముందుగా మచ్చిక చేసుకుంటాయి. మచ్చిక చేసి ఆ కుంకి ఏనుగులు ఈ ఏనుగులను తమ వైపు మచ్చిక చేసుకొని తిప్పుకొని సురక్షితమైన ప్రాంతాన్ని తీసుకెళ్తాయి. అంటే పబ్లిక్తో ఎలాంటి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ని ఎలాంటి ఇబ్బందులు గురి చేయకుండా ఈ కుంకి ఏనుగులు సహాయం చేస్తుంటాయి అన్నమాట. అది కుంకి ఏనుగులకి ముందు ట్రైనింగ్ ఇస్తారు. ఎంతగా అంటే మన మాటలు కూడా అర్థమవుతాయి కుంకి ఏనుగులకి, మన హావభావాలు అర్థమవుతాయి, మనం ఏం చెప్తామన్నది వాటికి అర్థమవుతుంటాయి పూర్తిగా. వాటిని ఒక మావటి ఉంటాడు వాటిని కంట్రోల్ చేయడానికి, అతను ఏం చెప్తే కంప్లీట్గా అయ్యి చేస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఇక్కడ 8 ఏనుగుల గుంపు ఉంది. ఆ 8 ఏనుగుల గుంపులో ఈ 2 కుంకి ఏనుగులు వెళ్ళి వాటిని మచ్చిక చేసుకొని అక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తాయి అనమాట. అంటే పంట పొలాలు ఎక్కడ లేని చోట, లేదా మనుషులను ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా అవి ఆ మిగతా 8 ఏనుగులకి ట్రైనింగ్ ఇస్తాయి ఈ 2 ఏనుగులు. ఒకవేళ 8 ఏనుగులు తిరగబడ్డాయి అనుకో, ఈ 2 ఏనుగుల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇవి ఒక యుద్ధం చేస్తాయి వాటితోటి. అంటే అంత బలంగా తయారు చేస్తారు. దీనికి ట్రైనింగ్ ఎలా ఉంటాయి ఈ 2 కుంకి ఏనుగులకి. ఆ 8 ఏనుగులు దాడి చేసినా తిరిగి వాళ్ళ మీద అటాక్ చేసేలాగా కూడా ఏనుగుల్ని ట్రైన్ చేస్తారు. వాటినే కుంకి ఏనుగులు అంటారు. ఆ కుంకి ఏనుగులు 2 ఏనుగులు మన్యం జిల్లాలో 10 రోజుల క్రితం తీసుకురావడం జరిగింది. ఆ 2 ఏనుగులు ఒక 2 రోజుల క్రితం ఆ మిగతా ఏదైతే 8 ఏనుగులు ఉన్నాయో 8 ఏనుగులు కూడా ఒక చోట లేవు. ఒక చోట 4 ఏనుగులు ఉన్నాయి, ఇంకో చోట 4 ఏనుగులు ఉన్నాయి. ప్రస్తుతానికి 4 ఏనుగులు బొబ్బిలి మండలం సమీపంలో ఉన్నాయి. ఒక 4 ఏనుగులు అయితే బామిని దగ్గర ఉన్నాయి. ముందుగా 2 days బ్యాక్ ఈ ఏదైతే కుంకి ఏనుగులు 2 ఉన్నాయో కుంకి ఏనుగులు 2 కుంకి ఏనుగులను కూడా బొబ్బిలి మండలం పక్కి ప్రాంతంలో ఉన్నటువంటి 4 ఏనుగుల గుంపు దగ్గరికి పంపించాయి. అయితే కొత్త ఏనుగులు రావడంతో అందులో ఇవి బలంగా ఉండటము, ఈ ఏనుగులను చూసి ఆ 4 ఏనుగులు భయపడి పారిపోయాయి. ప్రస్తుతానికి
ఆ కుంకి ఏనుగులను సీతానగరం మండలం గుచ్చిమి దగ్గర షెల్టర్ జోన్లో పెట్టారు. ఆ కుంకి ఏనుగులు వచ్చి ఉండటానికి ఒక షెల్టర్ జోన్ ఏర్పాటు చేశారు. ఆ షెల్టర్ జోన్ 50 ఎకరాల విస్తీర్ణంలో వాటికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. అంటే బయటకు వెళ్లకుండా చుట్టూరు ఒక కందకంలాగా తవ్వారు. లోపలే దానికి ఫుడ్డు, లోపలే వాటికి వాటరు, సురక్షితంగా ఉండేలాగా అన్ని చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే కుంకి ఏనుగులు ఏమీ కాకుండా సురక్షితంగా ఉండేలాగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఈ 2 కుంకి ఏనుగుల సహాయంతో ఆ 4 ఏనుగుల గుంపును ఒక 4 ఏనుగుల గుంపుని షెల్టర్ జోన్లోకి తరలిద్దాము, ఇంకో 4 ఏనుగులు తర్వాత తీసుకొద్దాం అనేది ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ గజాగా స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు అది అంత సక్సెస్ఫుల్గా ప్రస్తుతానికి జరగలేదు. మరొకసారి ప్రయోగిస్తారు, అంతతో వదిలిపెట్టరు, మరొకసారి ప్రయోగిస్తారు. ఈ 2 కుంకి ఏనుగులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా 8 ఏనుగుల గుంపును అదుపు చేయాలి, నియంత్రించాలి. ఈ 8 ఏనుగుల గుంపు ఈ 10 ఏనుగులు ఉండటానికి షెల్టర్ జోను ఉండడానికి సరిపోదు. కాకపోతే ఏం చేస్తాయంటే ఈ 2 కుంకి ఏనుగులు ఆ 8 ఏనుగులని గుంపుని నియంత్రించి పబ్లిక్ కానీ పంటలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాయి అన్నమాట. ప్రస్తుతానికి అదే విధమైన ఏర్పాట్లు అధికారులు చేశారు. ఎందుకంటే ఏనుగులని బంధించే హక్కు మన చట్టాలకు లేదు. పూర్తిగా అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అటవీ మరియు పర్యావరణ శాఖ వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీదనే వాటిని ఏ జూకు తరలించడము, లేకపోతే ఈ అటవీ ప్రాంతానికి ఎప్పుడైనా తరలించవచ్చు. వాటిని బంధించడానికి అంటే ఒక జోన్లో పెట్టడానికి మాత్రం ఆ పర్మిషన్ వీళ్ళకి ఉండదు, మన స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మాత్రమే దానికి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ప్రస్తుతానికి ఉన్న 2 కుంకి ఏనుగులతో వాటిని నియంత్రించడం మాత్రమే జరుగుతుంది తప్ప వాటిని బంధించే పరిస్థితి లేదు. కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లాలో కొంతమేర ప్రజలు సురక్షితంగా ఉండొచ్చు, కానీ ఏనుగుల బెడద అయితే పోదు. ఏనుగుల బెడద పోవాలి అని అంటే మరికొంత టైం పెట్టే అవకాశం ఉంది. వాటిని లేదు ఈ 8 ఏనుగులను మచ్చిక చేసుకుని 2 కుంకి ఏనుగులు ఏదైతే మళ్ళీ ఒడిశాలోని లకేరి అటవీ ప్రాంతానికి తరలిస్తే తప్ప అప్పటి వరకు ఏనుగుల బెడద అయితే జిల్లా నుంచి పోదు. కుంకి ఏనుగులు వచ్చాయని జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇవి ఎప్పుడు మచ్చిక చేసుకుంటాయి, వాటిని ఎప్పుడో అదుపులో తీసుకుంటాయి, ఎప్పుడు నియంత్రిస్తాయి, అప్పటి వరకు స్థానికంగా ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి, వారి పంట పొలాల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశమైన పరిస్థితిగా ఇప్పుడు జిల్లాలో ఉంది. ఇప్పటివరకు అయితే నిజంగా వ్యవసాయదారులు చాలా తీవ్రంగా నష్టపోయారు. ఎంతగా అంటే వేలాది ఎకరాల్లో పంటలు పోయి వ్యవసాయ పరికరాలు ప్రధానంగా డ్రిప్ ఇరిగేషను వేస్తే పైపులన్నీ కూడా మొత్తం పగలగొట్టడం, మోటార్లు లాగేయటం, మళ్ళీ అవి తిరిగేసుకోవాలంటే బోల్డ్ ఖర్చుతో కూడిన పని. ఇప్పటికీ వ్యవసాయదారులకు పంట చేతికి వచ్చే వరకు కూడా క్లారిటీ లేని పరిస్థితి, వచ్చిన తర్వాత కూడా లాభసాటిగా పంట ఉందా అంటే అది చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల్లో ఉంటే ఇప్పుడు ఈ ఏనుగుల గుంపు బెడద ఒకటి మరింత ఇబ్బందికరంగా మారింది. ఏదైనా ప్రస్తుతానికైతే ఏనుగుల బెడద మరి కొన్నాళ్ళు ఉంటుంది. మన్యం జిల్లా ప్రజలు సురక్షితంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. వాటిని రెచ్చగొట్టకూడదు. ప్రధానంగా ఏనుగుల గుంపును రెచ్చగొడితే అవి దాడి చేసే అవకాశాలు ఉంటాయి, ప్రాణహాని జరుగుతుంది. ఇప్పటికే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా ఏనుగుల దాడిలో గాయపడి ఆసుపత్రి పాలైపోయి ఉన్నారు, క్షతగాత్రులు కూడా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మన్యం జిల్లా వాసులు సురక్షితంగా ఉండాలి. అధికారులు కూడా త్వరితగతిన కుంకి ఏనుగుల సహాయంతో ఈ ఏనుగుల గుంపును మచ్చిక చేసుకొని వాటి బెడద తొలగిపోయేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.